ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. ఇదే త్రోవ, దీనిలో నడువుడి, వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే త్రోవ, ఈ త్రోవలో మీరు నడిచినట్లయితే అని దేవుని వాగ్దానము, మీకు ఒక శబ్దము మీ చెవులకు వినబడుతుంది. కనుక ఆ ఇరుకు ద్వారమును మీరు ప్రవేశించినట్లయితే, తప్పక దేవుడు చెప్పిన ఆ మార్గాన్ని మీరు అనుసరించినట్లయితే తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. కాబట్టి ఇదే త్రోవలో మీరు నడవండి అని మీకు శబ్దమును వినిపించే దినం మీలోనికి వచ్చునుగాక, మీ చెవులకు అది వినబడునుగాక. మీరు ఆశీర్వదించబడి ఈ త్రోవలో నడుచుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఇదే త్రోవ, దీనిలో నడువుడి, వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడునని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరూ నీ త్రోవలో నడుచుదురుగాక. దేవా, నీ స్వరం వినేవారుగా, దేవా నీ స్తోత్రం, ప్రతి ఒక్కరూ నీ స్వరాన్ని విని, నీ శబ్దమును విని, దాని ప్రకారంగా జీవించి, మీరు చెప్పిన త్రోవలో నడిచి ఈ సన్నిధిలో ఆశీర్వదించబడుటకు సహాయంను చేసి ఆత్మ వరాల చేత నింపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.